గట్టిగా నరుకురా. అరే నేను ఎందుకు ఇలా ఇక్కడ ఉన్నానో తెలుసా? అసలు నాకేమైందో తెలుసా? అసలు ఏం జరిగిందంటే నా పేరు రవి, నేను డిగ్రీ స్టూడెంట్. ఇంతకుముందు కాలేజీ ఉన్నప్పుడు రోజు ఒక్కటే సినిమా చూసేవాడిని. ఇప్పుడు కాలేజ్ లేవు, రోజు 2-3 సినిమాలు, హర్రర్ సినిమాలు చూస్తున్నా. సో నన్ను అందరూ హర్రర్ రవి అని పిలుస్తారు. సో ఈ మూవీ చూస్తున్నా, హర్రర్ సినిమా. వీడి పేరు గను, మా నేబర్ పిల్లగాడు. ఏ పనిలో అయినా సరే నాకు హెల్ప్ చేస్తాడు. 20 రూపాయలు 4 డైరీ మిల్క్ చాక్లెట్లు దాపరా. సరే 2 కిట్కాట్ చాక్లెట్లు దేరా. సరే. అదే అన్న ఏమైందా? 200 ఉంటాయి కానీ అన్న. దేనికి? పని ఉన్నది. 200 సినిమా లేదురా పో. వీడేంది నన్ను చంపేటట్టు చూస్తున్నాడు. బచ్చగాడి గీరిన అర్థం చేస్తాడు. ఎవడే ఆడు నా ఫ్రెండ్ వందాలి చూసి. అరే అభి, ఏమైందిరా? కళ కత్తి లేదు. ఆడేది మెంటల్ పిచ్చి పట్టేట్టు బిహేవ్ చేస్తున్నాడు, చంపేటట్టు చూస్తున్నాడు. గన పోలే నేను కోసేసి లంచ్ టైం అయితే లేదు, పోనీ అప్పటివరకు చేసుకున్నాను. ఆయన దూరం ఉంచాలి, కొంచెం మరీ ఘోరంగా బిహేవ్ చేసుకున్నాను. అప్పటివరకు కొంచెం నిద్ర. వస్తున్నట్టున్నాడు, చంపుతాడేమో. నిన్ననే వచ్చిండు ఆల్రెడీ, నిన్న కళలో కూడా వచ్చింది, ఇప్పుడు వచ్చేమని చేస్తాడేమో. చూద్దాం. ఏం లేదు, చూద్దాం. వాడి దగ్గరికి వచ్చినప్పుడు చూస్తాం. అరే ఆగురా, ఆగు ఆగు. ఎందుకు చంపంది కష్టం. మన కూరగాయలు కత్తి ఇచ్చిన పన్నప్పుడు కత్తి తీసుకపోయినా ఇప్పుడు ఇచ్చేందుకు వచ్చిన. అక్కడ పడే, అక్కడ పడే, నేను తీసుకుంటా. వెళ్ళు 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 వెళ్ళు. కత్తి కూరగాయల కత్తి ఏంది కొండపోయినా? ఏమో అయినా ఈ మధ్యలో వేరేగా బిహేవ్ చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా. అమ్మో హరారు.
ఇది జరిగింది. బండ కట్టుకుని పడ్డ. వచ్చిందిరా, గట్టిగా నరుకురా. అరే తెగిందిరా. అరే పోదలు తెంపాటిన్లు 200 ఇస్తాను. పోమా సోడకి తెచ్చిన. సినిమా ఇటే చూసుకుంటా సినిమా రోక్లో పడి ముందర చూసుకోలే, బండ తట్టుకొని పడ్డా. ఇదే ద ఎండ్.